వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. ఆనపకాయ పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపుని వేగించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత 4 ఉల్లిపాయలని, ఓ చిన్న ఎల్లుల్లిపాయ, అల్లాన్ని పేస్ట్గా చేసుకుని దీన్ని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గా వేగడం కోసం ఉప్పు, పసుపు, కారం, ధనియాల గుండను కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోయే కన్సిస్టెన్సీ రాగానే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుని దీంతో పాటుగా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ముక్క లైట్గా మెత్తపడుతుందండి. అలా రాగానే దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకుని ముక్కని 80% కుక్ చేసేసుకోవాలి. చక్కగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జుని 4 పచ్చిమిరపకాయలని చీలికల్లా వేసుకుని బాగా పులుసుని మరగనివ్వాలి. పులుసు మరిగిన తర్వాత మాత్రమే దీంట్లో ఒక 4 స్పూన్ల వరకు బెల్లాన్ని కూడా వేసుకుని ఇంకొక 10 మినిట్స్ మరిగించుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని మంచి ఇంట్లో తయారు చేసుకున్న వెన్నతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.